సుప్రీం లీడర్ హతమైనప్పటికీ ఏకకాలంలో అమెరికా ఇజ్రాయెల్ను ఇరాన్ ఎలా ఎదుర్కొంటోంది? ఇలాంటి సమయం వస్తుందని ముందే ఊహించి పక్కా ప్లానింగ్తో ఉందా? చైనా, రష్యా సహకారంతోనే ఇదంతా జరుగుతోందా? ఇరాన్ కౌంటర్ అటాక్తో అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోందా? ఇరాన్ను చాలా తక్కువగా అంచనా వేసి దాడులకు దిగిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు తలపట్టుకుంటోంది. దాడులు చేస్తే ఇరాన్ వెంటనే లొంగిపోతుందని తప్పుడు అంచనా వేసిన ట్రంప్కు ఇప్పుడు అసలు సీన్ ఏమిటో తెలుస్తోంది. ఇరాన్ వార్ స్ట్రాటజీని, చమురు మార్కెట్ పతనాన్ని సరిగ్గా అంచనా వేయని ట్రంప్ తప్పటడుగు వేసినట్లు స్పష్టమవుతోంది. భారీగా దాడులతో ఇరాన్ నాయకత్వం అస్థిరమవుతుంది అని, అక్కడ పాలన చాలా ఈజీగా మారిపోతుంది అని ట్రంప్ బలంగా నమ్మారు. అంతర్గత ఆందోళనలతో ఖమేనీ వారసత్వ రాజకీయానికి చెక్ పెట్టాలి అనుకున్నారు. కానీ ఇరాన్ రాజకీయ, సైనిక సంస్థలు అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రతిస్పందించాయి. అలీ ఖమేనీ హత్య తర్వాత కూడా ఇరాన్ నాయకత్వం బలంగా నిలబడింది. అటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులను ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటోంది. తన వద్ద ఉన్న చిన్న డ్రోన్లతోనే అమెరికా ఇజ్రాయెల్కు భారీ ఆర్థిక నష్టాన్ని చేస్తోంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులను కల్పించింది. దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అసలైన ఆయుధాలు ఇంకా బయటకు రాలేదని చెబుతూ వచ్చిన ఇరాన్ ఇప్పుడు ఆ దిశగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. మొన్నటి వరకు సాధారణ వార్ డ్రోన్స్, మిసైల్స్ వాడిన ఇరాన్ ఇప్పుడు డోస్ పెంచింది. ఏకంగా బాలిస్టిక్ మిసైల్స్ క్యారియింగ్ క్లస్టర్ మూనిషన్స్ ను రంగంలోకి దించింది. భారీ క్షిపణులను సైతం ఇరాన్ రంగంలోకి దించింది. అటు హార్మోజ్ జలసంధిలో నౌకలు ప్రయాణిస్తే పేలిపోయేలా సీ మైన్స్ ను ఇరాన్ ఏర్పాటు చేస్తుంది. ఇరాన్ నౌకల్లో చాలా వాటిని అమెరికా పేల్చివేసిన సీ మైన్స్ ను పెట్టగల చిన్న బోట్లు వందల సంఖ్యలో ఇరాన్ వద్ద ఉన్నాయని సాక్షాత్తు అమెరికానే చెబుతోంది. ఇరాన్ తమ దేశంపై ప్రయోగిస్తున్న క్షిపణుల్లో క్లస్టర్ వార్ హెడ్లు వినియోగిస్తోంది అని, దానితో పౌర ఆవాసాలు ధ్వంసమవుతున్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రపంచంలోని అత్యుత్తమ గగనతల వ్యవస్థగా పేరొందిన ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ సొంతం. అయినా ఇరాన్ క్షిపణులు దాన్ని తప్పించుకొని విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీనికి కారణం క్లస్టర్ వార్ హెడ్లు అని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ ప్రయోగించిన క్లస్టర్ వార్ హెడ్ మిసైల్స్ కారణంగా ఇజ్రాయెల్లో భయం మొదలైంది. అత్యంత అధునాతనమైన ఈ క్లస్టర్ వార్ హెడ్ మిసైల్స్ అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ ఉన్నతాధికారులు చెబుతున్న దాని ప్రకారం క్లస్టర్ వార్ హెడ్ మిసైల్స్ ను తయారు చేసుకునే టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు. చైనా లేదా రష్యా ఇరాన్కు సాయం చేసి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఏది ఏమైనా పట్టు వదలని విక్రమార్కుడిలా ఇరాన్ చేస్తున్న ప్రతి దాడులు అమెరికా, ఇజ్రాయెల్కు ఊపిరి సలపనివ్వడం లేదు అంటున్నారు పరిశీలకులు.